ఈ వీడియోలో మనం కన్యా రాశి వాళ్ళకు ఈ ఇయర్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో మీరు మన భవిష్యవాణి మన యూట్యూబ్ ఛానల్లో చూసి ఉంటే ఖచ్చితంగా మీకు పాయింట్స్ మీకు అర్థమై ఉంటాయి. సో అవమానాలు, రాజ్య పూజలు తక్కువే, లాభము ఓకే, ఖర్చులు కొంచెం ఎక్కువ అని అనిపిస్తుంది కదా. సో నేను చెప్పినట్టు ప్రతి విషయాన్ని 3 కోణాల్లో చూడాలి కాబట్టి ఈ దాంట్లో కూడా నేను 3 కోణాలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇయర్ కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో గోచారం పరంగా, అలాగే పాయింట్స్ పరంగా, అలాగే దశల అంతర్దశల పరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో బాగా చూసుకుంటే ఈ ఇయర్ కన్యా రాశి వాళ్ళకి మంచి జాక్పాట్ ఇయర్ అని చెప్తాను నేను. ఎందుకు నేను జాక్పాట్ ఇయర్ అని చెప్తున్నానంటే, ఇక్కడ మీరు చూసుకుంటే మీరు అనొచ్చు శనీశ్వరుడు 7వ స్థానంలో కంటక శనీశ్వరుడు సమస్యను ఇవ్వచ్చని. కానీ శనీశ్వరుడు గురుస్థానంలో ఉన్నాడు. గురువు జూన్ తర్వాత ఉచ్చ స్థానంలో అంటే కర్కటక రాశిలోకి వెళ్తాడు అనమాట. సో కాబట్టి ఫస్ట్ 5 months ఏవైతే మే వరకు వీళ్ళకి అనే ఎక్స్పెక్ట్ చేసినట్టు లైఫ్ ఉండదు, సాఫీగా వెళ్ళిపోతుంది, అంటే క్యాజువల్గా వెళ్ళిపోతుంది, అంటే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు, అట్లాంటి ఎటువంటి డిప్రూవ్మెంట్ ఉండదు అనమాట. కానీ ఎప్పుడైతే మీకు మే దాటిపోతుందో మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది మొదలవుతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మీకు నేను గుడ్ చెప్తాను, బ్యాడ్ చెప్తాను. సో ముందుగా శనీశ్వరుని గురించి డిస్కస్ చేస్తాను. సో 7వ స్థానంలో శనీశ్వరుడు ఉండటం మీకు ఒక విధంగా చెప్పాలంటే మిక్స్డ్ టైప్ అనమాట. మీకు మ్యారేజ్ అయి ఉంటే లైఫ్ పార్ట్నర్ నుంచి కొంచెం మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాకపోవచ్చు, మీ పార్ట్నర్ నుంచి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాకపోవచ్చు అనమాట. సో మీ లైఫ్ పార్ట్నర్ కొంచెం స్లో ఉండడం కానీ, వాళ్ళు మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైక్ ఫర్ సపోజ్ మీ వైఫ్ సంబంధించి మీ లైఫ్ పార్ట్నర్కి జాబ్ పరంగా అనుకున్న శాలరీ రాకపోవడం, లేదంటే జాబ్ డీప్రమోట్ లాంటివి జరగడం లాంటివి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీ బిజినెస్ కానీ మీరు స్టార్ట్ చేసింటే మీ బిజినెస్ పార్ట్నర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాకపోవచ్చు అనమాట. సో కాబట్టి వాళ్ళ నుంచి మీరు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ అవుతారు 7వ స్థానంలో ఉన్నప్పుడు. సో 7వ స్థానం ట్రావెలింగ్స్కి బాగా, ఫారిన్కి బాగా ఉపయోగపడుతుంది. సో బట్ స్టిల్ ఇది మారక స్థానం కూడా అనుకుంటాం కాబట్టి, బట్ థింగ్ ఏంటంటే ఓవరాల్గా మీకు ఇది మంచి రిజల్ట్ అనేదే ఇస్తుంది. ఎందుకంటే శనీశ్వరుడు ఉండడం కూడా, మీనరాశిలో ఉండడం కూడా మంచిది అనే చెప్పుకోవచ్చు మనం. ఇక నెక్స్ట్ తీసుకుంటే గురువు మీకు ఎక్సలెంట్. సో శనీశ్వరుడు మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పటికీ గురువు మీకు లాభాలు ఇస్తాడనమాట. బాగా అబ్జర్వేషన్ చేస్తే గురువు మీకు ప్రస్తుతానికి మీకు గురువు 10వ స్థానంలో ఉన్నాడు కదా. మే దాటంగానే గురువు 11వ స్థానంలోకి వస్తాడు. అంటే మీరు పడ్డ కష్టం 10th హౌస్లో అయితే కెరియర్ గురించి కానీ దేనికోసమైతే కష్టం పడ్డారో దాని రిజల్ట్ మిమ్మల్ని వెంట పట్టుకొని వస్తుంది అనమాట. సో ఇలాంటి కేసెస్ నేను బాగా ఎలా అబ్జర్వేషన్ చేస్తానంటే, ఎవరైనా పాత సంబంధించిన డబ్బులు ఉండిపోతే ఆ డబ్బులు తిరిగి రావడం కానీ, ఏవైనా మీరు అమ్మాలనుకున్న భూమి, మీ భూమి కాదు, లిటిగేషన్లో ఉండే ల్యాండ్స్ క్లియర్ అవ్వడం కానీ, సో ఆ డబ్బులు రావడం కానీ, ఇన్సూరెన్స్ డబ్బులు సంబంధించినవి కానీ, సో అన్ఎక్స్పెక్టెడ్గా డబ్బులు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతుందన్నమాట. సో ఆ ఖర్చులు, ఆ పెరగడం బ్యాంక్ బ్యాలెన్స్ వల్ల మీరు ఖర్చులు కూడా గుడ్ వేలోనే చేస్తారు తప్ప బ్యాడ్ వేలో చేయరని చెప్పొచ్చు. 6వ స్థానంలో రాహు ఉన్నాడు. ఎందుకు నేను ఇయర్ మీకు బాగుంటుందని చెప్పానంటే, 6వ స్థానంలో రాహు ఉన్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇయర్ ఎక్సలెంట్గా ఉంటుంది. గివ్ ఏ ట్రై చేయాలనుకున్న వాళ్ళు ఈ ఇయర్ ట్రై చేయండి. మీరు ఆ కాంపిటీషన్లో అందరికన్నా ముందు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో మంచిగా రాస్తారు, మంచిగా మీకు రాహు కూడా సపోర్ట్ చేస్తారు. సో ఈ ఇయర్ మీకు ఎటువంటి శత్రువుల ప్రాబ్లం ఉండదు. ఎవరైతే మిమ్మల్ని శత్రువుగా ట్రీట్ చేస్తారో ఐదర్ వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడాలి, లేదంటే వాళ్ళు మీకు మిత్రులుగా అవ్వాలన్నమాట. సో ఇక్కడ రాహు మీకు మీరు పడ్డ కష్టానికి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఇస్తారు. సో కాబట్టి మీకు ఓవరాల్గా ఎవరైతే ఉన్నారో కన్యారాశి వాళ్ళకు ఈ ఇయర్ చాలా బాగుంటుంది అన్నమాట. కన్యారాశి వాళ్ళకు ఆ కుటుంబం వల్ల చూసుకుంటే, ఈ ట్రాన్సిట్ చూసుకుంటే లైఫ్ పార్ట్నర్తో తప్పించి మిగిలిన వాళ్ళతో కొంచెం చాలా బాగానే ఉంటుంది. లైఫ్ పార్ట్నర్తో కొంచెం అన్నెసరీ ఈగో విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. 7వ స్థానం 6వ స్థానం సంచరిస్తున్నాడు రాహు శనీశ్వరుడు కాబట్టి డెఫినెట్గా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీలైనంత వరకు నైట్ పూట తక్కువ తినడం వెరీ గుడ్ థింగ్. అన్నెసరిగా తినాలి కదా అని చెప్పేసి ఎక్కువ పడితే అలా తినకండి. శనివారం నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. సో చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి కొంచెము రెస్ట్ తీసుకోండి, కొంచెము డైట్ ఫాలో అవ్వండి. సో కొంచెం హెల్తీగా తినండి అని చెప్తాను. వీలైతే బయట అన్నెసరిగా తినకండి. కొన్ని రెమెడీ విషయం చూసుకుంటే సింపుల్ లాజిక్గా విష్ణు సహస్రనామాలు వినండి. సో డైలీ పఠించడం మంచిది. అట్లీస్ట్ మీరు లైక్ గురువారం కానీ శనివారం కానీ పఠిస్తే చాలా మంచిది. ఇంకోటి శివపార్వతులను ఆరాధించండి. కేవలం శివునికి మాత్రమే కాదు,
శివపార్వతులు ఇద్దరికి ఆరాధించడం, ఎందుకంటే బిజినెస్ పరంగా లైఫ్ పార్ట్నర్ పరంగా మీకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో ఏమైనా గొడవలు ఉంటే లైఫ్ పార్ట్నర్ విషయంలో గొడవలు కూడా తగ్గిపోతాయి అనమాట. అండ్ శనివారం పూట వీలైతే కూలీలకి, కార్మికులకి ఎవరైతే ఉంటారో కష్టపడి చేస్తే వాళ్ళు, సో వాళ్ళకు వీలైతే మీరు తెలియకుండా సహాయం చేయడం, లేదంటే వాళ్ళకి ఏదైనా ఇచ్చినారనుకో శనీశ్వరుడు చాలా బాగా శాంతిస్తారనమాట. అండ్ ఎప్పుడోసారి అట్లీస్ట్ శనివారం ఫాస్టింగ్ చేయండి, మంచిది, మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా తీసుకుంటే కన్యారాశి వాళ్ళు ఇయర్ గుడ్ ట్రై, వెరీ గుడ్ ఇయర్ అని చెప్పొచ్చు, మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. అండ్ దశలు అంతర్దశల ప్రకారంగా తీసుకుందాం. సో బేసికల్గా మీకు త్రికోణ దశ నడుస్తుంది అనుకుందాం, లైక్ 5, 9 దశలు నడుస్తుంటే మీకు ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్, ఇంకా గుడ్ ట్రై. ఒకవేళ మీకు 6, 8, 12 దుస్థానం, బట్ 6వ స్థానం దశ నడుస్తున్నప్పటికీ, దుస్థానం అయినప్పటికీ ఇంప్రూవ్మెంట్ హౌస్ కాబట్టి డెఫినెట్గా ఇది గవర్నమెంట్ జాబ్కి వెరీ 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 నైస్ ఇయర్ అని చెప్తాను నేను. సో మీరు ఇంకా పర్సనలైజ్డ్గా తెలుసుకోవాలి, సో ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే, సో పర్సనల్ కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంది, వాట్సాప్కి హాయ్ అని పెట్టండి. సో కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం, బాయ్.